మరి ఈ చంద్రబాబు గారు ఇల్లు మొదలుపెట్టిన కాడ నుంచి దాదాపుగా ఆ పనులే కాదు, ఎన్జిఓసి కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, మరి అక్కడ ఐకాన్ టవర్స్ కానీ మొత్తం పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అసలు వచ్చే బళ్ళు కూడా ఇక్కడ నాకు ఫీల్డ్ తెలుసండి, వచ్చే బళ్ళు మొత్తం సీలు బళ్ళే వస్తున్నాయి. బళ్ళు కూడా ఎక్కడ ఆగటం లేదు. అసలు పనులు రేపు అయిద్దామన్న పని ఇవాళ అయిపోతుంది, అంత శరవేగంగా జరుగుతున్నాయి. మరి అట్నే చంద్రబాబు గారి ఇల్లు కూడా డిసెంబర్ దాకా టైం అన్నారు, కానీ డిసెంబర్ దాకా కూడా ఉన్నది ఆ ఇల్లు. నవంబర్లోనే అయిపోయింది ఆ ఇల్లు కడతాం. ఎందుకంటే కొద్దిగా టవర్ పెద్ద టవర్స్ అడ్డం వచ్చినాయి. అవి కనుక తీస్తే ఇంకా ఇల్లు శరవేగంగా చంద్రబాబు గారి ఇల్లు నిర్మాణం అయ్యిద్ది. అయితే ఆయన ఎంచుకున్న స్థలం కూడా నెంబర్ 1 స్థలం అండి. ఎందుకంటే ఇటు పాత అసెంబ్లీ దగ్గరలో 2 కిలోమీటర్లు, ఇటు మరి ఇటు కాలేజీ 1 కిలోమీటరు, మరి ఇటు ఆఫీసర్స్ ఎన్జిఓస్ బిల్డింగ్లు మొత్తం ఒక 1/2 కిలోమీటరే, ఇటు ఏమనగానే హైకోర్టు 1 కిలోమీటర్న్నర. బ్రహ్మాండంగా మధ్యలో ఉంటున్నాడు ఆయన. ప్రతి ఆఫీసర్ కూడా ఎంతో భయభక్తులతో పనిచేస్తారని మేము ఆశిస్తున్నామండి. అది చంద్రబాబు నాయుడు గారు మాత్రం బ్రహ్మాండంగా పనులు, ఈ శరవేగంగా రాజధాని పనులు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు.